హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. అట్ల తద్దికి స్నానం ఏ విధంగా చేయిస్తామంటే ఇలాగా కాలువకి తీసుకెళ్తామండి. కాలువకి తీసుకెళ్ళి ఉండ్రాళ్ళ తద్దివి ఒక 5 చెంబుల నీళ్లు అలా కాలువలోకి వదిలేయాలండి. మళ్ళీ ఒక 5 చెంబుల నీళ్లు ఆ అమ్మాయి మీద పోసి స్నానం చేయించాలన్నమాట. 5 చెంబులు చొప్పున మొత్తం 5 25 సార్లు అలా నీళ్లు వదలాలి. అలాగే ఆ అమ్మాయి స్నానం చేయించాలన్నమాట 25 చెంబులతో. 5 చెంబుల నీళ్లు కాలువలోకి వేసి 5 చెంబుల నీళ్లు అమ్మాయి మీద పోసిన తర్వాత ఒక పసుపు ముద్ద ముఖానికి రాసుకోవాలండి. ఈ విధంగా ఉండ్రాళ్ళ తద్ది స్నానం జరుగుతుంది. ఇంకా అట్ల తద్దికి వచ్చేటప్పటికండి 11 చెంబుల నీళ్లు కింద పోయాలి, 11 చెంబుల నీళ్లు ఆ అమ్మాయి మీద పోయాలి. అలాగా మొత్తం 11 సార్లు చేయాలండి. ఇలాగా స్నానం చేయిస్తామండి. కాలువకు వెళ్ళి స్నానం చేస్తారనమాట అట్ల తద్దికి. గోదావరి జిల్లాల వాళ్ళు అట్ల తద్ది రోజునే ఉండ్రాళ్ళ తద్ది వాయినాలు ఇవన్నీ కూడా తీర్చేస్తారండి. ప్రస్తుత బిజీ లైఫ్లో చాలామంది కాలువకు తీసుకెళ్ళట్లేదండి. కానీ ఇలా కాలువలో చేయించడం అనేది సాంప్రదాయంగా వస్తుందనేసి మేము తినకి కాలువకు తీసుకెళ్ళి స్నానం చేయించామన్నమాట అండి. పాత పద్ధతులను పాటించడం ద్వారా సాంప్రదాయాన్ని పాటించడంతో పాటు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా మనకి వస్తుందండి. మన పెద్దవాళ్ళు అన్ని శాస్త్రీయ ప్రకారంగానే ఆలోచించి ఈ ఆచార వ్యవహారాలన్నీ పెట్టారండి. దీన్ని మన తెలుగు వాళ్ళం అందరం కూడా ముందుకి తీసుకెళ్ళడానికి కృషి చేయాలని మనసారా కోరుకుంటున్నానండి. ఈ సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అన్నీ కూడా మనం కాపాడుకుందామండి. అలాగే మన హిందూ ధర్మాన్ని కూడా కాపాడుకుందాం. జై హింద్.